ఆ మరిది తర్వాత ఇంకెప్పుడైనా ఈ చిన్న మరిది అంటే పుట్టిన ఒక చిన్న మరిది వాడు ఎప్పుడు పెద్ద అయ్యి ఈవిడ్ని మళ్ళీ కడుపు చేస్తాడని ఆవిడ ఎదురు చూస్తుంటే ఈ యొక్క మామ ఎవరైతే సింహం ఈ యోధా సింహం ఏం చేశాడు ఆ లాస్ట్ కొడుకుని పంపించకపోతే ఈవిడేం చేసింది తిన్నగా అంటే ఆయన ఎప్పుడో ఒకసారి ఒక త్రోవను వెళ్తూ వేషి కావాల్సి వస్తే ఈవిడే మొహం మీద ఒక గుడ్డ కట్టుకొని వెళ్ళి వేషిగా పడుకుంది. ఈ మామ కోడలతో శృంగారం చేస్తే మళ్ళీ అక్కడ ఇంకొక కొడుకు పుట్టాడు. సో ఇదంతా అసలు ఏంటి? మామ కోడలతో శృంగారాలు చేయడం ఏంటి? అక్కడేమో రాజు సైనికుడి తాలూకు దీంతో అంటే భార్యతో శృంగారం చేయడం ఏంటి? దావీదు తాలూకు కొడుకు చెల్లెలతో శృంగారాలు చేయడం ఏంటి? ఈ యొక్క లోతు తాలూకు కూతురు తండ్రితో శృంగారం చేయడం ఏంటి? ఈ శృంగారాల గోలు చూస్తే ఎక్కడ వాయ వరుసలు మనకు కనబడట్లేదు. మరి వీళ్ళకి ఈ పతివ్రతలు ఇలాంటివి మనకి ఎలా వస్తాయి?